నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సమ్మర్లో మంచిగా టేస్టీగా ఉండే బాడీలో వేడిని తగ్గించే ఒక స్పెషల్ షర్బత్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఒక గ్లాస్తో టేస్ట్ చూసారంటే ఒక్క గ్లాస్తో ఆపరు, 2-3 గ్లాసులు తాగేస్తారు. అంత బాగుంటుంది. ఇప్పుడు వాటర్ మిలన్ తోటి ఒక మంచి షర్బత్ తయారు చేసుకుందాం. ఎప్పుడు వాటర్ మిలన్ తినరు కదా పిల్లలు, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇప్పుడు దానికోసము ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెడితే చక్కగా మనకు సబ్జా గింజలు నానిపోతాయి. ఇప్పుడు ఒక వాటర్ మిలన్ తీసుకొని మనకు ఎంత వాటర్ మిలన్ కావాలో, మనం ఎంతమంది మనుషులు ఉంటామో దాన్ని బట్టి చేసుకోవాలండి. ఇంతే తీసుకోవాలి అని ఏం లేదు, మనకు కావాల్సినంత ఎంతైనా నచ్చినంత తీసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇలా వాటర్ మిలన్ తీసుకొని ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో మనం వాటర్ మిలన్ ఎంత తీసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం వాటర్ తాగకపోయినా ఇది డైలీ తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ బాగా మనకు బాడీకి అందుతుంది అనమాట. డైలీ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు వాటర్ మిలన్ అంతా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఈజీగా వస్తుందండి. రౌండ్ కట్ చేసేసుకొని ఇలా చేసుకున్నామంటే ఇప్పుడు మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోండి. నేనైతే చిన్న కప్పు తీసుకుంటున్నాను. మీకు 4-5 మంది ఉంటే ఎక్కువ తీసుకోండి, లేదంటే 2-3కి అయితే ఇవి సరిపోతాయండి. ఇలా తీసుకొని సన్న ముక్కలుగా ఎంత వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఏమైనా విత్తనాలు ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు పంట కింద పడి అసలు బాగోవు. విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. మనకు ఆల్రెడీ వాటర్ మిలన్ స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ పడుతుంది. మీరు అదే ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకొని ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు నేను ఆల్రెడీ ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చల్లటి పాలు వేసుకున్నాను. మనకు పాలు ఎన్ని కావాలో, మనకు ఎన్ని గ్లాసులు అయితే కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోయిద్దండి. అప్పటికప్పుడు చల్లగా ఒక 1 డేకి సరిపడా చల్లగా చేసుకుంటే సరిపోయిద్ది. పాలు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పాలు తక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒక 2 నిమిషాలు అలా కలిపామంటే మనకు షుగర్ అంతా కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు అవి పంట కింద పడుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు చల్లగా సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ తాగామంటే చల్లగా మనకి కడుపుకి హాయిగా ఉంటుంది. మంచి ఎనర్జీని ఇస్తుందండి. మనకు డే మొత్తం మంచి ఎనర్జీగా ఉంటుంది. కడుపుకైతే హాయిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. డైలీ ఉట్టి వాటర్ మిలన్ కోచే కంటే అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే వీక్లీ 2-3 టైమ్స్ చాలా ఇష్టంగా తాగుతారు. అందులో మిల్క్, వాటర్ మిలన్, బాదము, ఇంకా అన్నీ మనకు హెల్తీగా ఉండేవి. సబ్జా గింజలు కూడా చాలా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి.